వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనగానే షర్మిలారెడ్డి స్పందిస్తూ తుగ్లక్ మాటలు అంటూ తీసిపడవేస్తూ పులివెందులకు కూడా అవి గొడ్డలి అని పేరు పెట్టమంది. అవి అంటే అవినాష్, గొడ్డలి అంటే వివేక కేసులో వాడిన గొడ్డలి. అది దృష్టిలో పెట్టుకుని ఆమె ఆ మాట ఉంది. ఆమె మాట అనగానే తాడేపల్లి ప్యాలెస్ ఉలిక్కిపడి తన గ్రామ సింహాల చేత ఆమె వ్యక్తిత్వ హనానికి పాల్పడేలా ఇష్టానురీతిగా మాట్లాడించడం, తిట్టించడం జరుగుతూ ఉంది. షర్మిలారెడ్డి విమర్శించింది జగన్ రెడ్డిని. దానికి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పకుండా సొంత తోబుట్టుని, చెల్లిని తన కూలి నీలి మీడియా చేత విమర్శించడాన్ని, విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మహిళా నేత సూర్యదేవలత గారు. వారిని అడిగి మనం విశేషాలు తీసుకుందాం. నమస్తే లత. నమస్తే. మావిగన్ అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ అవి గొడ్డలిని పేరు పెట్టమని పులివెందులకి షర్మిలారెడ్డి. ఆ మాట అన్నందుకు సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కొంతమంది నాయకులని ప్రేరేపించి వాళ్ళ చేత తిట్టేస్తున్నాడు. ఆమె విమర్శిస్తే ఆమెను విమర్శించుకోవాలి. అలా విమర్శించకుండా చంద్రబాబు నాయుడు గారితో లింక్ పెట్టి చంద్రబాబు పంజరంలో చిలకంటూ అసహ్యంగా మాట్లాడిస్తున్నారు. గతంలో కూడా అలాగే ఆమె వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డారు. రాజశేఖర రెడ్డికి పుట్టిందా అని కూడా ప్రశ్నించారు ఇదే సోషల్ మీడియా నుంచి జగన్మోహన్ రెడ్డి ముఠ. వాళ్ళ వ్యాఖ్యల్ని నిన్న హైకోర్టులో సజ్జల భార్గవ రెడ్డికి చుక్కెదురైంది. వీటన్నిటినీ సోషల్ మీడియాలో వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆడవారి వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూస్తూ వ్యక్తిత్వ హనాలను పాల్పడటాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే షర్మిల గారి గురించి చెప్పాల్సి వస్తాయండి. ఆవిడ ఏ రోజైతే విభేదించిందో అప్పటి నుంచి ఇవి ఎదుర్కొంటూనే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నా కూడా ఒక కొంచెం టైం ఏమిటంటే ఆవిడ వ్యక్తిత్వం మీద ట్రోల్ చేసిన తర్వాత అది ఏంటంటే టీడీపీ వాళ్ళు చేశారని కూడా నింద వేయటం జరిగింది. కానీ అది చేయించింది ఎవరు అంటే చెల్లిని పక్కన పెట్టుకొని ఆవిడికి రాజకీయంగా గ్రోత్ కానివ్వండి, ఇవి ఎలాంటివి రాకూడదు. ఆవిడ మీద ఏదైనా కొంచెం పర్సనల్ అటాక్ లాంటివి జరిగిందనుకోండి, ఆవిడ బయట రాదు కదా, రాజకీయంలోకి వద్దు నాకెందుకు, దాని మూలానే ఇలా ట్రోలింగ్ అవుతుందేమో అని ఆవిడ అయిపోతుందని చూశారు. కానీ అదొక ప్రయత్నం. ఆ ప్రయత్నంతోనే పర్సనల్గా ఆవిడ లైఫ్ని గురించి కానివ్వండి, ఏది పెడితే అది మాట్లాడటం కానివ్వండి, అవన్నీ చేశారు. కానీ ఆ నిందని టీడీపీ మీద వేయాలని ప్రయత్నించినా అది తిప్పి వాళ్ళకే కొట్టినట్టు అయింది. కానీ ఈ రోజున మళ్ళా చూడండి, ఒకసారి బాబు గారికి పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళింది, వివాహ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వెళ్తే పసుపు చీర కట్టుకుందంట. అంటే పసుపు చీర ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా లేడీస్ అనుకోనేమి కట్టుకోరు, ఏ చీర ఆ రోజు కట్టుకోవాలనుకుంటే అది కట్టేసుకుంటారేమో. దాన్ని ఆలోచించిన విధానం ఎలా ఉంది? నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్ళినప్పుడు పసుపు చీర కట్టుకొని వెళ్తావా అని అంటున్నారు. అట్లా అనుకుంటే భారతీ గారికి పసుపు చీరలు లేవా? భారతీ గారు ఎన్నిసార్లు పసుపు డ్రెస్సులు వేసుకోలేదు, చీరలు కట్టుకోలేదు, చాలా సార్లు కనపడింది. పసుపు అనేది అదొక కలరు, శుభసూచకం అంతే. అట్లా ఆలోచించకుండా ఓన్లీ టీడీపీకి అంటగట్టి నువ్వు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడారు. దాని తర్వాత ఇప్పుడు ప్రతిసారి అంటారు, దత్తపుత్రిక అంటారు, తర్వాత చిలక అంటారు, అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంటే చంద్రబాబు నాయుడు గారి గూట్లో చిలక అన్నట్టు మాట్లాడటం. అంటే అది కూడా ఏంటంటే ఒక అన్నైన వ్యక్తి అలా అందరితో మాట్లాడించటం కూడా. ఇంకా మనం చూసాం చాలాసార్లు కూడా రాజశేఖర్ రెడ్డి గారికే పుట్టారా అని కూడా మాట్లాడారు. ఎప్పుడు కూడా పుట్టింటి వాళ్ళు బయట వాళ్ళు మాట్లాడటం వేరేగా ఉంటుంది, పుట్టింటి వాళ్ళు మాట్లాడటం ఇంకా ఆ బాధ మాట్లాడించడం. సోషల్ మీడియాకి ఎవరండి జీతాలు ఇస్తున్నారు? ఎవరు చేపిస్తున్నారు? గమ్మత్తుగా చూడండి, వాళ్ళ సాక్షి పత్రికలో పైన రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుంది, ఫస్ట్ పేజ్లోనే ఫస్ట్ కాలంలోనే షర్మిలారెడ్డిని తిడతా వార్తలు ఉంటాయి. టీవీలో కూడా అంతే. ఇప్పుడు విజయమ్మ గారిని ఇప్పుడు పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది, భారతమ్మ గారిని కూడా విమర్శిస్తున్నారు కదా, కోర్టు కేసుల గురించి అవన్నీ గురించి రాస్తున్నారు. అంటే భర్తనేమో పై స్థాయిలో పెట్టారు, అంటే ఆయన చనిపోయాడు కాబట్టి బతుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కానీ బతుకున్నప్పుడు పరిస్థితి ఆయన అందుకే భయపడి రానివ్వకుండా జరిగింది కూడా. ఎక్కడ రాజకీయాల్లోకి కానివ్వండి, ఆంధ్ర పాలిటిక్స్లో ఎక్కువ ఎంటర్ కానివ్వకుండా చూశారు రాజశేఖర రెడ్డి గారు. అప్పటికే విభేదాలు ఉన్నాయి, విన్నా కూడా అది కొంచెం పబ్లిక్గా కాకుండా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి కొంచెం అది బయటపడలేదు. ఆయన చనిపోవటం మంచిదే అనే రకంగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన బతుకుండుంటే నాకు ఈ రోజున ఇది ఉండేది కాదు. యాక్చువల్లీ సీఎం అవుతారనే ఉద్దేశం ఉండింది. ఆయన ఏమైనా పోయారన్నా చనిపోయారన్నా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కే కానివ్వండి సీఎం అవుతారనే ఒక ఆలోచనలో ఉన్నారు. అది బెడ్స్ కొట్టడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే బెడ్స్ కొట్టిన తర్వాత ఎవరైతే తల్లి చెల్లిని వాడుకున్నారు, వాడుకొని వాళ్ళతో ఇది చేయించడం,
ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి కూడా భారతిరెడ్డి గారిని, విజయమ్మ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అంటే ఏంటంటే ట్రోల్ చేయటం, వాళ్ళ పర్సనల్ మహిళలకి ఎప్పుడూ కూడా అండి వాళ్ళ క్యారెక్టర్ మీద ముద్ర వేసినప్పుడు అది జీర్ణించుకోలేరు. అందుకని వాళ్ళు బయట రాకుండా ఉంటారు. అట్లీస్ట్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా బ్రహ్మాండంగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. మాట్లాడేది అవన్నీ దేనికోసం? వాళ్ళని మానసికంగా హింసించటానికి కదా, భయపెట్టి బయటికి రాకుండా చేయటమే కానివ్వండి, వాళ్ళకి దాని సైకలాజికల్గా వాళ్ళు మెంటల్గా వాళ్ళు ఫిజికల్గా అంతా కూడా డౌన్ అయిపోతారు. కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళని ఆ రకంగా ఇబ్బంది పెట్టాలి అనే దానికి ఎంత క్షోభిస్తుందండి తల్లి మనసు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు. అదేవిధంగా రాజకీయం కోసం ఈ రోజున మళ్ళా అందరితో మాట్లాడించటం. సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనుకోండి, ఈ నాయకులకి కుటుంబాలు లేవండి, వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదండి. ఒక పక్కనే మీరు రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు, ఎలక్షన్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. అదే రాజశేఖర రెడ్డి భార్యని కూతురుని తిడతా ఉంటే రేపు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతారు, ఏం సమాధానం చెప్తారు? వీళ్ళకి కుటుంబాలు, పిల్లలు, భార్య అందరూ ఉంటారు కదా, ఆ మాత్రం ఆలోచించరా? సరే ఇది ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు మినిస్టర్గా ఇచ్చి కూర్చోపెట్టి వాళ్ళకి ఒక స్థానం కల్పించిన వాళ్ళు కూడా అదే మహిళల్ని, కుటుంబాన్ని మాట్లాడిన వ్యక్తులు అంటే బొత్స గారు లాంటి వాళ్ళని మనం చూస్తే వాళ్ళు కూడా మాట్లాడారంటే ఇంకెంత దారుణం అండి. వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న సుమారు 90% మంది కూడా రాజశేఖర రెడ్డి కూడుపెట్టింది అంతే. రాజశేఖర రెడ్డి కూడు తిని రాజశేఖర రెడ్డి భార్యని కూతురు విమర్శిస్తున్నారు వాళ్ళు. అదే జరుగుతుంది ఇక్కడ. రాజకీయంగా వాళ్ళు ఎదుగుదం కోసం ప్రజల్లో ఎంత చులకన అయిపోతున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఏంటంటే ఒక కుటుంబంలో ఉన్న ఒకే కుటుంబం రేపు పొద్దున వాళ్ళు కలుసుకుంటారో లేదో తెలియదు కానివ్వండి, మహిళల్ని అలా ఆ రకంగా మాట్లాడటం అనేది చాలా దారుణం. నువ్వు సొంత తల్లికి చెల్లికే నువ్వు ఇలా మాట్లాడిస్తే రేపు పొద్దున సమాజంలో ఉన్న మహిళలకి ఏ రకమైన విలువ ఉంటుంది అనేది అయితే అందరూ ఆలోచిస్తారు కదా. అంటే అదన్నీ ఆలోచించే మన ఎన్నికల్లో మెట్టుతో కొట్టినట్టు పక్కకు పంపిస్తారు, కట్టడి చేశారు ప్రజలు. అయినా ఆ ఓటమిని సమీక్షించుకోకుండా ఇవాళకి అట్లాగే ఆడవాళ్ళని తిట్టించడం, తల్లిని చెల్లిని తిట్టించడం, ఆఖరికి తల్లిని కోర్టు కూడా లాగటం మరీ అసహ్యం పుట్టిస్తుంది జగన్ మీద జనాలకి. తల్లిని కోర్టుకి లాగటం కానివ్వండి, మీరు చూడండి పులివెందులకు వెళ్ళినా కూడా తల్లి అక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటే ప్రేయర్కి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చూడకుండా వెళ్ళిపోవటం జరుగుతుంటుంది. ఒక తల్లే ఎగబడి వెళ్తుంది అక్కడే, అంటే కొడుకు దగ్గరని కలవాలని. కన్న తల్లి ప్రేమ అలా ఉంటుంది కాబట్టి తల్లి వెళ్తుంటుంది. ఏదో నామకే వస్తే కెమెరాలకి ఏదో కనపడుతున్నట్టు ఒకసారి ఎట్లా వెళ్ళిపోతున్నారు. అసలు ఒక మాట లేదు, ఒక ఇది లేదు. అంటే ఏంటంటే తల్లిని ఒక చాలా పెద్ద విరోధిలాగా చూస్తున్నారు. ఒకటేనండి, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి సంపాదించింది ఏదో ఇవ్వటానికి వాళ్ళకేమీ అంటే అది కూడా దానికి కూడా ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కావట్లేదు. సరే రాజశేఖర రెడ్డి గారు సంపాదించింది ఏదైనా ఉందన్నా ఆ రోజున స్కాములు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. అది కోర్టులలో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ అది పంచుకునే విధానంలో వచ్చిన తేడాలు చూసారా? తండ్రి ఇచ్చిన ఆస్తికి కూడా ఈరోజు షర్మిల గారు రోడ్డును పడాల్సి వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు దోచిన ఆస్తులు ఏం చేస్తాడండి? అవి కూడా అడగట్లేదు. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా మాత్రం పంచండి బాబు, నువ్వు దోచుకుందంటే మాకు పైసా కూడా అవసరం లేదని చెప్పి కూడా స్పష్టంగా చెప్పింది ఆవిడ. విజయమ్మ గారు ఇంకా ఓపెన్గా కూడా ఒకటే చెప్పారు, అది ఆ రోజున ఆయన 4 మనవాళ్ళకి మనవరాళ్ళకి రావాలి అనేది, 3 మనవరాళ్ళు 1 మనవడు అనుకుంటా, వాళ్ళందరికీ కూడా సమానంగా రావాలి అనే ఆలోచనతో ఆయన ఆ రోజు చెప్పిన ఇది అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి మాటకి ఇంట్లో వాళ్ళతో విలువ ఇవ్వట్లేదు. బయట నేను తండ్రి గారు ఏదైతే చెప్తున్నారో అవన్నీ నేను మీకు తీసుకొస్తానంటే ప్రజల మటుకు ఎట్లా నమ్ముతారండి? కాదు, జగన్ రెడ్డి కూడా చెప్పింది చేయడు, చేసేది చెప్పడం చెప్తాను ప్రజలకు. మా నాన్నగారి ఇదేంటి రాజన్న రాజ్యం తీసుకొస్తానంటే రాజన్న రాజ్యం నువ్వు ఇంట్లోనే పాటించలేదు, నువ్వు రాజ్యం చేస్తానని చెప్పి రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చాడుగా. అదే రాజన్న రాజ్యం నువ్వు బయట ప్రజలకు ఏం చేస్తావు? నువ్వు చేసింది రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చావు. ఫ్యాక్షన్ గొడవలు, కుటుంబ సభ్యుల్ని చంపుకోవటాలు ఇవి తీసుకొచ్చారు. ఈ రోజున అమర్నాథ్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటంటే ఇదేంటి చిలకలాగా అని చెప్పి మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా. ఇప్పుడే ఆవిడ ఎంతైనా కూడా ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. అలాంటి ఆవిడని పట్టుకొని తెలుగుదేశం పార్టీతో కలిపి ఇలా మాట్లాడుతుంటే దాన్ని ప్రజలు కూడా చూస్తున్నారండి. ఈ రోజున ఒకటే అండి, తెలుగుదేశం పార్టీకైనా ఆవిడ అవసరం అయితే ఉండదు, అవసరం లేదు కూడా.
కానీ ఎందుకు కుటుంబంలో తగాదాలు పెట్టి రాజకీయంగా ఎదగాలనే ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, ఇలాంటివి ఉండవు. కానీ వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే దుర్మార్గంగా ఆలోచించడం. వీళ్ళు చేసే పనులు అవే కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఆలోచనలే ఉంటాయి వీళ్ళకి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ముడిపెట్టేస్తే ప్రజలు నమ్మేస్తారు, దాని ద్వారా మనం రాజకీయ లబ్ధి పొందుదాం, లేదంటే మనం చేసిన తప్పులు అట్లా మాసిపోతాయి అన్న దృష్టిలో ఉన్నారు వీళ్ళు. అదేంటో టీడీపీ కోటలో పంజరంలో చిలకని మాట్లాడటాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరు కూడా హర్షించరు. ఒక సాటి మహిళగా విలువ ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. నాయకుడు చెప్తున్నాడు కదా అని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడితే ప్రజలైతే ఉపేక్షించరండి ఇట్లాంటి విషయాలు. రేపు పొద్దున ఇలాంటివి మహిళల్ని ఇలా కించపరిస్తే మహిళలు అయితే తట్టుకునే పరిస్థితి అయితే ఉండదండి. ఎవరైనా కూడా రేపు పొద్దున వాళ్ళే జరగచ్చు, ఇంకొకసారి అదే వైసీపీ వాళ్ళు ఇంకొకరిని మాట్లాడతారు. ఎవరిని మాట్లాడినా కూడా సహించరు. రోజారెడ్డి మాట్లాడుతుంది, శ్యామల మాట్లాడుతుంది, ఆ రజనీ ఎవరు ఆవిడే మాట్లాడుతుందో షర్మిల గురించి. అసలు వీళ్ళు మహిళలు అయ్యి మహిళల గురించి ఇలా మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం అండి. ఎందుకంటే చాటి మహిళలకి ఎప్పుడు కూడా వాళ్ళు విలువ ఇచ్చిన వాళ్ళు కాదు. ఈ రోజా కానివ్వండి, వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు నటించవచ్చు, ఇంకొకరు నటించకూడదు. సినిమాల్లో కూడా ఆవిడ నటిస్తే ఆవిడ జీవనోపాధి అంటది, ఇంకొకరు నటిస్తే అది జీవనోపాధి కాదా? అట్లాగే శ్యామలాని తీసుకుంటే శ్యామల వచ్చింది ఇప్పుడు తనకి రాజకీయంగా కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో అనుబంధం కానివ్వండి ఏమీ లేదు. అంటే స్క్రిప్ట్ ఏమి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆ స్క్రిప్ట్ వచ్చి చదివి వెళ్తుంది, చదివేసి వెళ్ళిపోవటమే. పేమెంట్ జీతం తీసుకున్నామా, మాట్లాడిన వల్ల ఆ కుటుంబాలు ఎంత బాధపడితే అనే ఆలోచన ఏమి లేదు. వాళ్ళు జీతాలకు ఉండే వాళ్ళండి, జీతం తీసుకొని పనిచేసే వాళ్ళు. ఇంకా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోతుంటారు. అంతేగాని వాళ్ళకి ఒకరి మనోభావాలే కానివ్వండి, ఒక ఫ్యామిలీ, ఒక లేడీస్ని మాట్లాడుతున్నాం అనే ఒక ఆలోచన కూడా లేదు. ఒక సాటి మహిళగా ఉండి ఇంకో మహిళని మాట్లాడుతున్నాం అన్న ఆలోచన కూడా వాళ్ళలో లేకుండా ఉంది కదా. రాజన్న రాజ్యం తీసుకొస్తామని చెప్పి రాజన్న బిడ్డని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మెట్టుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన లతా గారికి ధన్యవాదాలు చేస్తూ నమస్కారం.